అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి మార్చి 12వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు పరిష్కారం, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారం చేయడం వల్ల లభిస్తుందో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకు అయితే స్పష్టంగా అర్థమై తీరుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడను. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారైతే మీరు కూడా నమ్మకంతో ఫోన్ ద్వారానే గురువుగారిని సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వీళ్ళకు మాత్రం ముఖ్యంగా రేపటి రోజున సమాజంలో మరియు కుటుంబంలో వీరికి ఒక ప్రత్యేకమైన గౌరవం మరియు మర్యాద అయితే లభిస్తాయి. రేపటి రోజున వ్యతిరేక ప్రతిభను కూడా చాటుకోవడానికి ఇది ఒక సరైన సమయం అని అయితే చెప్పుకోవాలి. మీరు చేసే పనులకు నూతన ప్రశంసలు అందుకోబోతున్నారు. నూతన వస్త్రాలు లేదా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. ఎంతో సంతోషాన్ని, ఉత్సాహాన్ని కూడా కలిగింపజేయబోతున్నాయి. ఉద్యోగం చేసే మహిళలకు కార్యాలయంలో ప్రమోషన్స్, అదనపు సంపాదన వచ్చే సుపరిమాణాలు కూడా వీళ్ళకి కనపడుతున్నాయి. రేపటి రోజున మీకు ఆకస్మిక ధనలాభం అయితే సూచనలు బలంగా ఉన్నాయి. ఏ చేసిన పెట్టుబడులు, ఎవరికో చేసిన సహాయం ద్వారా అయినా సరే డబ్బు ఊహించని విధంగా రేపటి రోజున మీ చేతికి తీరుతుంది. రేపటి రోజున షేర్ మార్కెట్లో లేదా ఒక రంగాల్లో మాత్రం రేపటి రోజున అదృష్టం కలిసి రావడం, చాలా ఆకస్మికంగా అయితే ఆర్థిక స్థితి మెరుగుపడడం, లోటుపాట్లు అన్నీ తీరుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి వల్ల మీ యొక్క కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీరు మానసిక ప్రశాంతతను అయితే పొంది తీరుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి రేపటి రోజున నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి, అలాగే వ్యాపార విస్తరణ కూడా అత్యంత అనుకూలమైన సమయము. గతంలో ఆగిపోయినటువంటి పనులు లేదా చిక్కుల్లో ఉన్న ఒప్పందాలు రేపటి రోజున సాఫీగా సాగిపోనున్నాయి. మీకు మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంది. మార్కెట్లో మీ యొక్క వ్యాపార ప్రతిష్ట పెరగడంతో పాటు కూడా కొత్త వినియోగదారుల యొక్క ఆదరణ కూడా మీకు లభించబోతుంది. మీ యొక్క ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. భాగస్వాములతో ఉన్న పాత విభేదాలన్నీ తొలగిపోయి అందరూ కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేయడం వల్ల వ్యాపారం ఎంతో లాభసాటిగా మారి తీరుతుంది. రేపటి రోజున వృత్తిపరంగా చాలా సానుకూలమైన మార్పులు కూడా కనబడుతున్నాయి. కార్యాలయంలో మీరు పడుతున్న శ్రమకు తగిన ఫలితం అయితే రేపటి రోజున మీకు మంచి గుర్తింపు రాబోతుంది. మీ యొక్క బాధ్యతల్లో కొంత వెసులుబాటు కలుగుతుంది. సహోద్యోగుల సఖ్యత పెరగడం వల్ల క్లిష్టమైన ప్రాజెక్టులు కూడా అనుకున్న సమయానికంటే ముందు పూర్తి చేయగలుగుతారు. పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించే విధంలో కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని అయితే మీ యొక్క పనితీరుపై ఆశను పెంచుతాయి. రేపటి రోజున సాయంత్రం మీకు ఒక మంచి శుభవార్త అయితే వినబోతున్నారు. ఇంట్లో పండగ వాతావరణం నెలకొనబోతుంది. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక పని పూర్తి కావడం ద్వారా సంతానానికి సంబంధించిన విద్యా, ఉద్యోగ విషయాలు కూడా సానుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాయి. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి రేపటి రోజున అనుకూలమైన సమాచారం అందడం వల్ల మీ యొక్క ఆందోళనలన్నీ తొలగిపోయి ఆ శుభవార్త వల్ల మీ జీవితంలో కొత్త మలుపులు తీసుకొచ్చి కుటుంబ సభ్యులందరితో కూడా ఎంతో ఆనందాన్ని అయితే నింపుతుంది. ఆరోగ్య విషయంలో రేపటి రోజున ఎంతో చురుగ్గా, ఉత్సాహంగా పనిచేసుకోగలుగుతారు. శారీరక ఇబ్బందులు ఏమీ ఉండవు. పాత అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించే కొత్త శక్తి ద్వారా మీ యొక్క లక్ష్యాల వైపు అడుగు పెడతారు. వివాదానికి సిద్ధమవుతారు. అలాగే మీరు రేపటి రోజున ఉత్సాహంగా గడపడానికి వీలుగా ఉంటారు. మనసును ప్రశాంతంగా ఉంచడానికి యోగా లేదా ధ్యానం చేయడం, ఏకాగ్రతను మరియు పనితీరును మెరుగుపరచుకోవడం, ప్రశాంతంగా ఉండడం, మీ కుటుంబ జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతుంది. జీవిత భాగస్వాముల యొక్క విశేషమైన ప్రేమ సహకారాలు కూడా అందించబోతారు. పిల్లల యొక్క ప్రతిభను చూసి మీరు చాలా గర్వపడి తీరుతారు. వారి యొక్క భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా సకులంగా అయితే రేపటి రోజున సఫలీకృతం అవుతాయి. గృహం కలకలలాడుతుంది. అందరూ కలిసి సంతోషంగా విందు వినోదాల్లో పాల్గొనబోతున్నారు. ఇంటికి సంబంధించిన పెండింగ్ సమస్యలన్నీ కొంత పెద్దల సహకారంతో రేపటి రోజున అన్ని సులభతరంగా పరిష్కారం కాబోతున్నాయి. విద్యార్థులు అయితే చదువులో విశేషమైన ప్రతిభను కనబరచబోతున్నారు. కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకుని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారైతే రేపటి రోజున కృషితో మంచి ఫలితాలు వచ్చే సూచనలు బలంగా కనబడుతున్నాయి. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి అవసరమైన పత్రాలు సిద్ధపడటం మరియు అనుమతులు లభించడం, సానుకూల మార్పులు వస్తాయి. ఉపాధ్యాయుల నుండి మీ యొక్క ప్రశంసలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసే మీ యొక్క లక్ష్యం వైపు
వైపు నడిపిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఉన్న వారికి రేపటి రోజున ఎంతో అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. మీ యొక్క భాగస్వామితో చాలా సంతోషంగా గడుపుతారు. మనసులోని మాటను ధైర్యంగా చెప్పడానికి ఇదే సరైన సమయం. మీ యొక్క ప్రేమకు భాగస్వామి నుండి అనుకూలమైన స్పందన కూడా లభిస్తుంది. పాత వ్యాపారాలు, అబద్ధాలు మీరు అన్నీ కూడా తొలగిపోయి మనిషిని మరింత అర్థం చేసుకుని మనసును అర్థం చేసుకోవడానికి వీలు పడుతుంది. వివాహ సంబంధాల కోసం చూసిన వారికి నచ్చిన సంబంధం కుదిరే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రయాణాల విషయంలో మీకు లాభదాయకమైన ఫలితాలు కనబడతాయి. తీర్థయాత్రల కోసం ప్రయాణం చేసేవారు వస్తువుల పరిచయం ఏర్పడి కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడి ఎంతో ఎదుగుదలకు సహాయపడుతుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించడం వల్ల ప్రయాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా సుఖమయంగా సాగిపోతుంది. వ్యాపార రీతిలో మీరు చేసే ప్రయత్నాలు కొంత ఆటంకాలు, పెట్టుబడులు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నా కూడా నూతన ఇల్లు లేదా వాహనం కొనుగోలుకి చిరకాల వాంఛ అయితే మీకు రేపటి రోజున ఖచ్చితంగా నెరవేరే దిశగా అడుగులు పడబోతుంది. ఆస్తి తగాదాల విషయంలో అనుకూలమైన పరిష్కారాలు అయితే లభించుతారు. పెద్ద భారం తొలగిపోయి ఉన్న రంగంలో భారీ లాభాలు చేకూరుతాయి. కొత్త భూములు కొనాలనే ఆశ కూడా మీకు రేపటి రోజున నెరవేరుతుంది. సానుకూల దృక్పథాన్ని కొనసాగించవచ్చు. అపారమైన ఖర్చులు ఎక్కువగా పాల్గొనకుండా మీకు పిల్లల చదువు కోసం ఎక్కువ కార్యకలాపాల కోసం సమయం కేటాయించవచ్చు. వ్యాపార భాగస్వామ్యం కూడా పరిగణించవచ్చు. సాయంత్రం వేళ నడకకు వెళ్ళవచ్చు. నెమ్మదిగా పని సాగుతున్నట్లు అనిపిస్తున్న రేపటి రోజున సామాజిక సేవలో పాల్గొనడం ద్వారా పేరు ప్రతిష్టల గుర్తింపు పెంచుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి బలం పడుతుంది. రేపటి రోజున సంబంధాలు అయితే చాలా మీకు అనుకూలంగా ఉంటే పరస్పర అవగాహన పెరుగుతుంది. ఇతరుల వ్యవహారంలో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండడం ఎంతైనా మంచిది. మీరు ఎవరైనా ప్రేమిస్తే ప్రేమ యొక్క భావాలు వ్యక్తపరచడానికి అనుకూలమైన సమయం చెప్పుకోవచ్చు. మీరు దేవుని పట్ల భక్తి వైపు మొగ్గు చూపుతారు. కొన్ని అనవసరమైన ఖర్చులు మానసిక ఒత్తిడిని పెంచబోతున్నాయి. రుణాలు చాలా వరకు తీరిపోతాయి. ఆర్థిక ఒత్తిడి క్రమంగా మనసును కోరికలకు ఊరట గలపడుతుంది. రేపటి రోజున గతంలో చేసిన ప్రయత్నాలన్నీ ఫలించి ఆదాయ మార్గాలు ఎంతో మెరుగుపడబోతున్నాయి. భవిష్యత్తు మరింత స్థిరత్వంలో కొనసాగించగలుగుతారు. అదైన ఆహ్వానాలు కూడా మిమ్మల్ని ఆశ్చర్యపడబోతాయి. రేపటి రోజున ముఖ్యమైన కార్యకలాపాలకు, శుభకార్యాలకు సంబంధించిన పిలుపులు కూడా రావచ్చు. ప్రతిభావంతమైన వ్యక్తులతో కలయిక వల్ల కొత్త కొత్త అవకాశాలు దక్కి సూచనలు ఉన్నాయి. సామాజికంగా మీ యొక్క పరిధిలో విసిచి ఉన్న పేరు ప్రతిష్టలు, వాహన సౌఖ్యం, వాహన కొనుగోలు అటువంటి అవకాశాలు మీకు మెండుగా కనపడుతున్నాయి. ప్రయాణాలు అనుకూలంగా సాగుతాయి. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉన్న శరీరాన్ని అయితే విశ్రాంతి ఇవ్వడం ఎంతైనా మంచిది. మొత్తం మీద రేపటి రోజున అయితే సంతృప్తికరంగా ఆనందాన్ని కలిగించే విధంగా అయితే మీ యొక్క సృజనాత్మకత రేపటి రోజున ఉత్సాహంగా ఉంటుంది. మీ యొక్క ప్రాజెక్టుల అభిరుచిపై మీకు దృష్టి పెట్టాలని ఆలోచిస్తే మంచి రోజుగా అయితే ఉంది. సామాజిక వృత్తం కూడా మీకు కొత్త మద్దతును ఇవ్వబోతుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి మీ యొక్క మానసిక ఆరోగ్యానికి ఆరోగ్యకరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. సంభాషణలు నీతిగా, నిజాయితీగా, దృక్పథంగా, సహకారంగా అయితే ఉంటాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. మీ యొక్క ఆలోచనలు పంచడానికి వెడుగాడవద్దు. ఈ యొక్క రాశి గల వారికి మధ్యాహ్నం 1 గంట తర్వాత ఒక మంచి శుభవార్త అయితే అంది తీరుతుంది. అన్ని రకాలుగా కూడా మీ యొక్క శుభవార్తను మీ యొక్క కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా అయితే ఉంటారు. సొంత ఇంటి కళ సహకారం నెరవేరేందుకు రేపటి రోజున ఆర్థిక వనరులు కూడా మీకు సమకూరుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టదైవ దర్శనంలో మీకు ఉన్న సహకారత ఆలోచనలన్నీ కూడా రేపటి రోజున మీకు ఎంత ఎండ ఉన్నా కూడా తొలగిపోతుంది. పుణ్యక్షేత్రం దర్శించడం వల్ల మీ మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది. కొత్త ఆలోచనలు మీకు పునాది చేయడంతో రేపటి రోజున మీకు ఖర్చు కూడా తగ్గించడానికి అయితే ప్రయత్నించాలి. రేపటి రోజున అనవసరమైన ఖర్చులు వాటిని కొనకండి. అలాగే సంతానం నుండి ఆర్థికపరమైన పొందగలరు. మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది. కుటుంబంలో కలిసి సామాజిక కార్యక్రమాన్ని అమిత ఆనందాన్ని అయితే ఇవ్వబోతున్నాయి. మీ ప్రియమైన వారికి మీరు ఎంతో బహుమానాన్ని ఇచ్చి సంతోషాన్ని, సౌకర్యాన్ని, అమితమైన ఆనందాన్ని కూడా ఇవ్వబోతున్నారు. అత్యున్నత ప్రేమ ఉన్నట్లుగా తెలుస్తుంది. మీ పని హాయిగా, సజావుగా, విశ్రాంతిగా జరుగుతుంది. ప్రముఖ వ్యక్తులతో రేపటి రోజున కలిసి మాట్లాడడం వల్ల మీ యొక్క ఆలోచనలు, పథకాలు ఎంతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకుని వస్తారు. కానీ సొంత ప్రపంచానికి సమయం కేటాయించడం వల్ల కుటుంబ వ్యక్తులు కొంచెం అప్సెట్ అవుతూ ఉంటారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్లు ఉంటారు. రేపటి రోజున జీవిత భాగస్వామి యొక్క విషయంలో చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టబోతున్నారు. అద్భుతమైన సమయం అయితే రేపటి రోజున మీరు గడపబోతున్నారు. కుటుంబ సభ్యులకు సరైన సమయాన్ని అయితే మీరు కేటాయించబోతున్నారు. రేపటి రోజున మీరు దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం వల్ల పొందడానికి మీకు ఎంతైనా మంచిది. రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల రీత్యా అయితే మీరు తప్పకుండా గురుమూర్తి అయిన సాయిబాబా గుడికి కానీ, దత్తాత్రేయ గుడికి కానీ మీరు తప్పకుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అక్కడ మాత్రం తప్పకుండా అక్కడ ఉన్న యాచకులకు మీకు తోచినంత సహాయం చేయడం ద్వారా మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. తప్పకుండా రేపటి రోజున మీకు ఎంతో కలుసుబాటుగా ఉంటుంది. ఎన్నో శుభవార్తలను అయితే వినబోతున్నారు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.